వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చారగండ మండలం ఎర్రవెల్లి గ్రామ సమీపంలో డిండి నార్లాపూర్ ఎత్తిపోతల రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా భూ నిర్వాసితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూములు జీవనాధారాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు నిర్వాసితులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ప్రాజెక్టు కారణంగా వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని, జీవన భద్రత కోల్పోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భూ నిర్వాసితులకు సంఘీభావంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత స్వయంగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పేదల భూములను బలి చేయడం అన్యాయమన్నారు. ముందస్తు చర్చలు లేకుండా సముచిత పరిహారం ప్రకటించకుండా ప్రాజెక్టులు చేపట్టడం వల్లే ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని విమర్శించారు. 800 ఎకరాల చెరువు దాన్నే కొద్దిగా పెద్ద చేసుకొని బండ్ స్ట్రెంథన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇస్తామంటున్నారో వాటన్నిటికీ కూడా మా పొలాలన్నిటికీ నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంది. అది ఉందని పదే 8 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా, అప్పుడు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా చెవిటోడి మీద శంఖం ముందిరేటే మన పరిస్థితి అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా విన్నటువంటి దాఖలాలు లేవు. అందరు బాగుండాలనే ఆలోచనతోనే ముందడుగేద్దాం. ప్రత్యేకించి ఎర్రవల్లి గ్రామస్తులకు, తండావాసులకు మీ చెల్లగా నేను మాట ఇస్తా ఉన్నా. ఈ డిండి ప్రాజెక్టులో మాత్రం మన ఊరు మునగకుండా చూసుకోవడానికి నా శాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను. ఇంత మంచి ఐక్యత చూపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, మరొకసారి నాలో ఉద్యమ ఆకాంక్షను రేకెత్తించినందుకు ఎర్రవల్లి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై ఎర్రవల్లి, జై ఎర్రవల్లి, జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై జాగృతి. భువనగిరి పట్టణంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్